నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి పూట హై డ్రామా చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కిల్ నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. అర్ధరాత్రి సమయంలో నిమ్మాడ జంక్షన్ వద్ద వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యక్షమే ప్రత్యర్థులపై పదునైన సవాళ్లు విసిరారు. దువ్వాడ శ్రీనివాస్ రాష్ట్ర మంత్రులకు ప్రత్యర్థులకు బహిరంగంగా సవాల్ విసరడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. చంపాలనుకుంటే రండి, నేను రెడీ. నిమ్మగడ్డ జంక్షన్ వేదిక దువ్వాడ మాట్లాడుతూ తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. నన్ను చంపాలనుకుంటే నేను ఇక్కడే ఉన్నాను, దమ్ముంటే రండి. నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చాను, దేనికైనా సిద్ధం అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎదుటివారిని ప్రశ్నిస్తే చంపేస్తారా అని ఆయన నిలదీశారు. రాజకీయాల్లో ప్రశ్నించే గొంతుకును నొక్కేయడం పైన సరైన పద్ధతి కాదని హితవు పలికారు. మరిన్ని కనుగొనండి. ఆటోమొబైల్స్, రివ్యూ వార్తల కవరేజ్, ఫిట్నెస్ ఉత్పత్తుల, ఆర్థిక వార్తల సేవల కేడీ బ్రదర్స్ రాజకీయాన్ని భ్రష్టు పట్టించాయంటూ ఆయన మండిపడుతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, ధర్మాన కృష్ణదాసులను కేడీ బ్రదర్స్గా అభివర్ణించిన దువ్వాడ వారిద్దరూ కలిసి జిల్లా రాజకీయాలను దిగజార్చారని ఘాటుగా విమర్శించారు. ఒకరు అధికార పార్టీలో, మరొకరు విపక్షంలో ఉన్నప్పటికీ ఇద్దరు కలిసి రాజకీయాన్ని భ్రష్టు పట్టించారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి సవాళ్లు విసరడంతో నిమ్మగడ్డ జంక్షన్ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తన ప్రాణాలకు ముప్పుందని చెబుతూనే భయపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా రండి, తేల్చుకుందామంటూ సినిమా స్టైల్లో సవాల్ విసిరారు. పార్టీలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రపై ఇవాళ శ్రీకాకుళం ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక దువ్వాడ శ్రీనివాస్ దూకుడు పెంచారు. వైసీపీలో ఉన్నప్పటి నుంచి మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, దువ్వాడ శ్రీనివాస్ మధ్య వార్ నడుస్తూ వచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన తన దారిలో తాను చూసుకుంటున్నానన్నారు. అయినా వీళ్ళ మధ్య నడుస్తున్న వారుకు ఫుల్ స్టాప్ పడలేదు. ఇప్పుడు ఇది మరో స్థాయికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. శుక్రవారం రాత్రి దివ్యల మాదిరికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కృష్ణదాస్ వద్దే ఉండే అప్పన్న అనే వ్యక్తి ఫోన్ చేశాడు. దువ్వాడ శ్రీనివాస్ హత్యకు కుట్ర జరుగుతుందని చెప్పాడు. ఈ ఫోన్ గురించి తెలుసుకున్న వెంటనే దువ్వాడ శ్రీనివాస్కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన హత్యకు కుట్ర చేయడం ఏంటని హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే నడి రోడ్డుపైకి వచ్చానని, దమ్ముంటే హత్య చేయాలంటూ సవాల్ విసిరారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ధర్మాన కుటుంబం తనపైన కక్షగట్టిందని ఆరోపిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పటికే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. తనను పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పుడు మరింత స్వేచ్ఛగా పోరాటం చేస్తామని అన్నారు. జిల్లాలోని ఒక వర్గం తొక్కేస్తున్న ధర్మాన సోదరులపై పోరాటానికి తనకు మరింత స్వేచ్ఛ లభించిందని, తన సత్తా ఏంటో చూపిస్తానంటున్నారు దువ్వాడ. తనపై వచ్చిన ఆరోపణలపైన వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ కూడా స్పందించారు. అసలు దువ్వాడపై తనకెందుకు కక్ష ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఆయన తనను అనవసరంగా విమర్శిస్తూ నవ్వులు పాలవుతున్నారని ఎద్దేవా చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్నందునే తమ అనుచరులు స్పందిస్తున్నారని చెప్పుకొచ్చారు. కింజరపు అప్పన్నతో తాను మాట్లాడింది నిజమని చెప్పుకొచ్చారు. అయితే దువ్వాడ శ్రీనివాస్పై మాత్రం ఎలాంటి కోపం లేదని వివరించారు. ఇది ఇలా ఉంటే ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరిని హైదరాబాద్ శివారు మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ వ్యవహారం పైన దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఒక వ్యక్తి బర్త్డే పార్టీకి వెళ్ళారని చెప్పారు. అక్కడ అనుమతి లేకుండా మద్యం సేవిస్తున్నారనేది అక్కడ ఎస్ఓటీ పోలీసులు వచ్చిన తర్వాత తనకు తెలిసిందన్నారు. అయితే అది కేవలం బిజినెస్ పార్టీ మాత్రమేనని, దివ్యల మాదిరి బర్త్డే పార్టీ కాదని స్పష్టం చేశారు. అక్కడ తాను మద్యం సేవించలేదని దువ్వాడ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. ఇలాంటి బర్త్డే పార్టీలో ఏ అనుమతులు తీసుకోవాలో తనకు తెలుసన్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఫంక్షన్లు చేశారన్నారు. అంతేగాని పబ్లిసిటీ కోసం బర్త్డే పార్టీలు నిర్వహించారని చెప్పారు. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్, ధర్మాన బ్రదర్స్ మధ్య వ్యవహారం చినికి గానివారుగా మారిపోయింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.